మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. అయితే ఒక ఊర్లో ఒక ఇల్లు ఉంటది. ఒక ఇంట్ల ఒక మంచి ఇల్లు. మంచి ఇంట్లో ఒక కుక్క ఉంటదన్నట్టు. అయితే ఆ ఇంటికి ఒక దొంగ వస్తాడు. దొంగ వచ్చి ఇట్లా గేట్ దగ్గర నుంచి మెల్లగా వచ్చి డోర్‌లోకి ఎంటర్ అయిదామని చూస్తుంటాడు. సో, మెల్లగా ఎంటర్ అయితుండు. కుక్క అరుస్తలేదు. అది పెద్ద కుక్క ఉన్నది. డాబర్‌మ్యాన్ కుక్క ఉంది. అరుస్తలేదు. అయితే ఆయన డౌటొస్తది. అరే! కుక్క ఎందుకు అరుస్తలేదు? ఏదో ఉంది కుక్క అరుస్తలేదంటే అని జెప్పేసి ఆయన తెచ్చుకున్న బిస్కెట్ ప్యాకెట్లు తీసి దానికేస్తాడు కుక్కకి. కుక్కకెయ్యంగానే కుక్కకి అర్థమైపోయింది. కుక్క ఆయనను పట్టుకొని ఒకటే అది చేస్తదన్నట్టు. ఒక 1, 2 కిలోమీటర్స్ ఆయన ఎనక ఉరికిస్తది. ఉరికించినాక ఆయన ఆగు, ఆగు, ఆగు మాట్లాడదామని జెప్పేసి కుక్కని అడుగుతాడు. కుక్క, కుక్క ఇప్పటిదాకా నేను నీకేమి ఇయ్యకపోతే ఊరుకున్నావు. నీకు మంచిగా బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఇవి ఏసినప్పుడు నా మీద ఎందుకు అరుస్తున్నావు అని జెప్పేసి అంటాడన్నట్టు. అంటే అప్పుడు ఆ కుక్క అంటది, "నువ్వు నేను సరే ఎవరో చుట్టాలో, ఫ్రెండో సరే ఏదైనా పనుందో ఎళ్తున్నావు ఇంట్లోకని జెప్పేసి నేను సరేలే అని ఊరుకున్నా. కానీ నువ్వు ఎప్పుడైతే నాకు బిస్కెట్ ప్యాకెట్ ఆశ జూపిచ్చి నా దగ్గర ఇట్లా జేసినావో పుక్కడికి ఏది రాదు. నువ్వు నాకిస్తున్నావంటే ఏదో అయితది. అందుకని నాకప్పుడే అర్థమైంది నువ్వు దొంగవని. నువ్వు దొంగవు గాబట్టే నాకు ఫ్రీగా అన్నిస్తున్నావు. సో, అందుకే నిన్ను అటాక్ జేసినా అని జెప్పేసి అది అటాక్ జేస్తదన్నట్టు. కుక్క మళ్ళా వాని మీద అటాక్ జేస్తది. సో, ఇక్కడ నీకేమర్థమైందిప్పుడు? నీకెవరన్నా ఏదన్నా ఫ్రీగా ఇస్తున్నారు అంటే, నీ దగ్గర నుంచి దానికి ఇంకా ఏదో వాళ్ళు తీసుకుంటున్నారు నీకు తెలియకుండా. అవునా? సో, వాళ్ళు ఎవ్వరు ఏది ఒట్టిగా రాదు. ఫ్రీగా ఎవ్వరు ఇయ్యరు. సో, నీకు ఇప్పుడు గవర్నమెంట్ నీకు ఫ్రీగా ఇస్తుంది అంటే, నీకు ఒక రూ. 1 ఇస్తుందంటే వాడు ఒక రూ. 1000 ఎక్కడో తీసుకుంటున్నట్టు నీకు తెలియకుండా. సో, అట్లా ఫ్రీగా వచ్చే వాటికి మీరు ఆశపడొద్దు. ఉచితాలకు ఆశపడొద్దు. మీకు సంపాదించుకునే శక్తిని కల్పించమనాలే. మీకంత ఫ్రీగా ఇవ్వాలి అనుకుంటే, మీకంత ఫ్రీగా తీసుకోవాలంటే ఒక వైద్యం గాని, ఉచిత వైద్యం గాని, ఉచిత చదువు గాని తీసుకోవాలి. అంతే తప్ప నేను నెల నెల అవి ఇవి పెన్షన్‌లు అని, అదని, ఇదని, ఆ స్టైఫండ్‌లు ఇవి ఇవి తీసుకున్నారంటే, వాడు ఇంకేదో తప్పు చేస్తున్నాడు కాబట్టి, ఆ తప్పును కప్పిపుచ్చడానికి మీకు చిన్న చిన్న బిస్కెట్‌లేస్తున్నారు. మీకు తెలియకుండా మీరు ఆ బిస్కెట్‌లు తినుకుంటా మీరు అది చేస్తున్నారు. ఇంకా పేదరికం అంటారు. ఎక్కడ ఉంది పేదరికం చెప్పండి? 75 సంవత్సరాల నుంచి మన దగ్గర మన భారత్‌ల అదే పేదరికం అంటున్నాం. అదే ఫ్యామిలీ 75 సంవత్సరాల నుంచి ఉంది. మరి అప్పుడేం చేసిర్రు? అప్పుడే అది జేయాలి గదా! 75 సంవత్సరాలు వాళ్ళే రూలింగ్‌లో ఉన్నప్పుడు ఇంకా పేదరికం ఎట్లా ఉన్నది మరి? ఇప్పుడు అదే పేదరికం జెప్తుండు. వాళ్ళ నానమ్మ అదే జెప్పింది. వాళ్ళ తాత అదే జెప్పిండు. వాళ్ళ నాన్న అదే జెప్పిండు పేదరికం అని. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చిండు కొడుకు పాపం అదే జెప్తుండు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు గూడా వచ్చిర్రు వాళ్ళు అదే జెప్తుర్రు. సో, ఇంకా మోసపోకండి. ఇప్పటికైనా నిజం గ్రహించండి. మీకెందుకు ఫ్రీబీస్ పుక్కడికి ఎవ్వరు ఏది ఊరికే రాదు. సో, మీరిప్పటికైనా గ్రహించి నిర్ణయం తీసుకోండి. జై శ్రీరామ్.